ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సరే, ఇది నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే ఏం తెలిసి ఉండాలి మనకు? మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మనకు ఏమి తెలిసి ఉండాలి. అవి ఆ ప్రస్తుతం అటువంటి విషయాలు తెలుస్తేనే విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతావు. కానీ నీలో ఉండాల్సిన విశ్వాసం ఏమిటిది? ఆ విశ్వాసం నీలో ఉంటేనే నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. విశ్వాసం కానీ సరిగా లేకపోతే, లేదా విశ్వాసం స్థిరంగా ఉండాలంటే ఆ విషయాలు తెలియకపోతే, విశ్వాసంలో స్థిరంగా ఉండకపోగా ఇతరులకు ఆటంకంగా ఉంటావు, నీకు నువ్వు ఆటంకం కలిగి ఉంటావు అన్నమాట. హల్లెలూయా. నీకు నువ్వు ఆటంకంగా ఉంటావు, ఇతరులకు కూడా ఆటంకంగా ఉంటావు. నీ జీవితం బాగుండకపోగా ఇతరుల జీవితం కూడా బాగుండకపోగా ఆఖరికి సంఘానికి మచ్చ తెచ్చే వ్యక్తిగా ఉంటావు నువ్వు. అలా ఉండకూడదంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. సరే, మొదట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఒకటి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. 2 చెప్పమ్మా. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. చాలు. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటే ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడంటే, పౌలు అంటే ఆయనను బాగా కొట్టిరు, ఊరతో తీసుకుపోయి పడేసి కొట్టి ఆయన చంపేసి చనిపోయినని వెళ్ళిపోయామాట. కొందరు ఏం చేసిరు? పౌలు అంటే ఆయనను కొట్టిండ్రు, అంటే ఊరతలు తీసుకొని కొట్టి చచ్చిపోయిన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి ఆయన లేచి వచ్చిండు. మళ్ళీ లేచి వచ్చి చాలామందికి బలపరిచి చేసి ఆఖరికి చెప్తున్నాడు. ఆ సమయంలో, మామూలు సమయంలో చెప్తున్నాడు ఆయన ఈ మాట ఏమంటున్నాడు? మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి. చూశారు కదా ఇప్పటి వరకు ఏం చేశారు? ఇంతకుముందు నన్ను ఏం చేస్తారు? కొట్టారు, చచ్చిపోయిన వదిలేసి వెళ్ళిపోయారు. మీకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? మీరు కూడా విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలి. అమ్మో, ఈ గుడికి వస్తే లేకపోతే ఈయన దగ్గరికి వస్తే ఇట్లా కొడతారా, ఇట్లా చంపుతారా, ఎందుకు, నాకు విశ్వాసం ఎందుకు అని మీరు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. రెండవ అంశం చెప్పింది ఏంది ఇక్కడ? మనం అనేక శ్రమలు అనుభవించి స్వర్గానికి చేరాలి, లేకపోతే దేవుని రాజ్యానికి చేరాలని చెప్పిండు ఆయన. ఆయన ఏం చెప్పిండు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంకు చేరాలని చెప్పిండు. చేరాలంటే దేవుని రాజ్యం నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మనం చూసాం కదా, ఇంతకుముందే పౌలు అంటే ఆయన కొట్టారన్నమాట. సరిగ్గా వస్తుందా లేకుంటే వస్తుందిగా? దేవుని రాజ్యంకు గురించి చెప్పాడు ఒక ఆయన, పౌలు అంటే ఆయన. మెల్లగా మాట్లాడాలా? సరే, మెల్లగా మాట్లాడతాను. నేను మెల్లగా మాట్లాడతాను. దేవుని రాజ్యం గురించి చెప్తున్న పౌలు అంటే ఆయనను కొట్టారు. ఎక్కడ తీసుకెళ్ళి కొట్టారు? ఊరతులకి తీసుకుపోయి చంపేశారంట. చచ్చిపోయాడు ఆయన. దేవుడు ఆయనకు తిరిగి ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన తర్వాత అంటే చుట్టూ శిష్యులు ఉన్నారు, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి ఆయన లేచి వస్తే అందరినీ మళ్ళీ సంఘంగా కూడి ఆరాధన చేశారు. తర్వాత ఈయన చెప్పాడు, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి, మనము అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఈ దినం మీకు తెలుసు యేసుప్రభు ఎవరో, అటువంటి మీ వద్దకు వర్తమానం వస్తుంది. కానీ మీ యొక్క స్థితి ఏంటంటే ప్రస్తుతం చూస్తే తెలుస్తుంది. సంఘం ఈ దినం ఆదివారం ఆరాధనలు అందరూ ఉండాలి, నమ్మిన ప్రతి వారు చర్చిలో కనబడాలి. కానీ కనబడట్లేదు అంటే విశ్వాసంలో స్థిరత్వం లేదన్నమాట. వాళ్ళలో కూడా ఏం లేదు, స్థిరమైన విశ్వాసం లేదు. అంటే దేవుని గురించి సరిగ్గా తెలియదు అన్నమాట. నిజం చెప్పాలంటే యేసుప్రభు గురించి సరిగ్గా తెలియదు, మరణం తర్వాత జీవితం గురించి కూడా సరిగ్గా తెలియదు అనమాట. గుడికి వస్తున్నామంటే పోతున్న స్థితిలో ఉన్నారు. ఇంకా చాలామంది కూడా మీలో ఈ దినం దొరకకపోవచ్చు, మరొక రోజు దొరకవచ్చు. మీరు ఈ దినం కనబడవచ్చు చర్చిలో, మళ్ళీ వారం కనబడరు. ఈ వారం కనబడాలని మళ్ళీ వారం కనబడతారు వాళ్ళు. అలాంటి స్థితి ఉందన్నమాట.
అయితే ఇప్పుడు చెప్పిన మాట ఎవరు చెప్పారు చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాట? సువార్త చెప్తుంటే పట్టుకపోయి ఊరలు కొండపోయి కొట్టి చనిపోయిన వెళ్ళిపోయిన వ్యక్తి చెప్పాడు మనుషులకు, బాబు మీరు విశ్వాసం స్థిరంగా ఉండాలి, మీరు అనేక శ్రమలు పొందిన తర్వాతనే దేవుని రాజ్యానికి చేరుతారు. ఉట్టిగానే కాదు చర్చికి వచ్చేసి మంచిగా అయితేనే. చాలామంది ఏంటంటే కొన్ని రోజులు వస్తారు, బాగా అనిపిస్తుంది, ఆ తర్వాత మంచిగా అనిపించదు. మేము ఎందుకు పోవాలా మా చర్చికి? మాకేమైనా మంచిగా అవుతుందా చర్చికి పోతే? మేము ఎందుకు రావాలమ్మా అంటారన్నమాట. చర్చికి మంచి అవడం కోసం రాకూడదు. చచ్చిపోయాక నీకు జీవితం ఉన్నది, ఆ జీవితము కోట్లేళ్ళు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక అబ్బాయి అనుకోండి, అమ్మాయి అనుకోండి, పెరిగి పెద్దవాడి దాకా అమ్మగారి ఇంటి దగ్గర ఉంటారు. పెళ్ళైతే అమ్మాయి అయితే అత్తగారి ఇంటికి వెళ్తుంది. ఒకవేళ అబ్బాయి అనుకోండి, వాళ్ళ ఇంట్లో సరిగా లేకపోతే చేస్తే ఇంకో వేరే వాళ్ళకి దానం ఇచ్చడం, లేకుంటే ఇల్లరికి ఇచ్చడం చేస్తారు. అవునా లేదా? దాదాపు ఒక 20 ఏళ్ళు ఉన్న పిల్లగాడు అత్తగారింటికి వెళ్ళిపోయాడు. సత్యదాకా ఆనే ఉంటాడు వాడు. అవునా? పిల్ల అత్తగారింటికి వచ్చింది, సత్యదాకా ఈయన ఉంటుంది. సత్య అయితే వెళ్ళిపోతుంది. హల్లెలూయ. అత్తగారింటికి సరిగ్గా చూస్తలేరు, చేస్తలేరు. అవునా? అత్తగారింటికి వచ్చాక ఎంత సరిగ్గా చూస్తలేరు, చేస్తలేరు. ఒక దినం అత్త చేస్తుంది, మామ చేస్తుంది, పెద్దరికం మామ చేస్తుంది. హల్లెలూయ. పెద్దరికం ఆమెది వస్తుంది. అప్పుడు ఆమె సంసారం బాగా చేసుకోగలుగుతా లేదా? అంటే ఇంట్లో ఏమవుతుంది? దాదాపు 18 పెళ్ళి అయ్యే వరకు అమ్మగారింటిగా మంచిగా ఉన్నారు. తర్వాత పెళ్ళి అయింది, అత్తగారింటికి వచ్చారు. అత్త చూడదు, మర్దాన్లు వదినలు హింస పెడుతుంటారు. ఆ పని చేయి, ఈ పని చేయి, నీకే పని చక్కగా రాదని హింస పెడుతుంటే నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుంది, నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుంది అనుకుంటారా లేదా? ఆడపిల్లలు అల్లుడు అనుకో, ఇంకో చోటికి పోతే ఆయన చక్కగా చూడరు. చక్కగా చూడకపోతే ఆడుకు నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుంది, ఈడెప్పుడు వస్తుందో, అది ఎప్పుడు వస్తుందో అనుకుంటా ఉంటారు. ఏదో ఒక రోజు వస్తుంది, పోతుంది, అయిపోతుంది. మళ్ళీ వీళ్ళకైతే స్వచ్ఛ వస్తుంది. ఇక కోడలు వెళ్ళినామే తల్లి అవుతుంది. తల్లి అయినా మళ్ళీ కోడలు కూడా అత్త అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఊకుంటుందా? మళ్ళీ కోడలు బాధ పెడుతుంటుంది. అంటే ఇది రిటర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. నేను ఒక అనుకుంటుందా నాకు కోడలు వచ్చినా ఎట్లా చేయొద్దు అని మాత్రం అనుకోవద్దు. అనుకున్నప్పుడు అది ఆ మాట సాగదు. హల్లెలూయా. సరే, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకుంటే మాత్రమే ఉండగలుగుతారు. కానీ ఇసుంటి తన్నులు తింటే, దెబ్బలు తింటుంటే సమలస్తూ వాళ్ళు ఉంటారా? మాకేం అవసరం అమ్మ? మంచిగా అయితే మాత్రం ఎక్కడ లోకల్ సామెత ఉంది, చల్లగున్న చోట వండుకోవాలి, లేకపోతే ఎచ్చుకున్న చోట పండుకోవాలి, పెట్టిన తర్వాత తినాలి, ఎక్కడ ఎత్తుకున్న చోట వండుకోవాలి. సామెత ఏంది? ఎక్కడ బాగుంది అక్కడ ఉండాలి తప్ప బాధ పెడతాడా ఉండకూడదు అని ఒక సామెత ఉంది. అట్లా నడుస్తుంటారు. కానీ మానవుడమైన నువ్వు ఎవరైనా కావచ్చు, చనిపోతే నరకం ఉంది, లేకపోతే స్వర్గం ఉంది. కానీ నరకము కానీ స్వర్గము కానీ అత్తగారి అమ్మగారి లెక్కలా కాదు. ఇప్పుడు చెప్పిన కదా, పిల్లలు లెక్క ఉన్నారు. పిల్లలు లెక్క ఉన్న వాళ్ళు కొద్ది వాళ్ళకు అత్తగారింటికి వెళ్ళినాక అక్కడ హింసలు పడ్డారు. తర్వాత అత్త చచ్చిపోయాడు, ఆ మామ చచ్చిపోయాడు, మళ్ళీ ఆమెకి స్వచ్ఛ వచ్చేసింది. ఆమెనే పెద్ద ఇరకం. అంటే ఇప్పుడు ఏమైంది? స్వతంత్రం వచ్చింది, బాగుపడ్డది. తర్వాత కొన్నాళ్ళకు ముసలాం అయిపోతుంది. అప్పుడు మళ్ళా మొదటి స్థితి. హల్లెలూయా. మళ్ళా కానీ చచ్చిపోతాం. ఏమవుతాం అంటే ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ నరకము కానీ నువ్వు స్వర్గానికి వెళ్తే అక్కడి నుంచి బయట వానికి ఇక లేదు, ఛాన్స్ లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతామని నాకు తెలుసు. అవునా లేదా? నన్ను ఎన్ని రోజులు బాధ పెడతావు చెప్పు. కొందరు ఏం చేస్తారు తెలుసా? నువ్వు నన్ను ఎన్ని రోజులు బాధ పెడతావు అని కోపం వచ్చి ఉరికిపోయి బయలుపడి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. తెలుసా లేదా? నన్ను ఎన్ని రోజులు బాధ పెడతావు? కొంచెం కాలబెట్టుకుని చచ్చిపోయిన ఉన్నారు, విషంగా చచ్చిపోయిన అంటే ఆ రోజు అయిపోయింది, నాకు బాధ తప్పిపోయింది. కానీ నరకంలో దేవుడు కానీ అక్కడ మనుషులు కాలబెడుతున్నాను అనుకోరా, నువ్వు నన్ను ఎన్ని రోజులు బాధ ఎన్ని రోజులు కాలుస్తావురా? నన్ను ఎన్ని రోజులు కాలుస్తావు? దేవునితో కానీ అక్కడ సాతంతో కానీ ఇంకేమైనా చేసుకొని ఉంటుంది అక్కడ? చెప్పండి. ఎన్ని రోజులు అంటే కాలుస్తున్నాను ఇక నరకంలా అని ఏమైనా చేసుకునే ఛాన్స్ ఉందా? లేదు, పొరపాటున లేదు. పోనీ మళ్ళీ పుడతామనే ఛాన్స్ లేదు, తప్పిస్తున్న ఛాన్స్ కూడా లేదు. ఈ విషయాలు ఇట్లా నీకు తెలిస్తే విశ్వాసం స్థిరంగా ఉండగలుగుతావు. నీకు తెలియనంత మటుకు ఉండలేవు. తెలియాలంటే ఏం చేయాలా? పద్ధతి ఏది ఉంటే ఆ పద్ధతి పాటించాలి. తెలుసుకోవడానికి నరకం ఉందా లేదా, స్వర్గం ఉందా లేదా తెలుసుకోవడానికి అన్ని పద్ధతులు పాటించాలి. ఎన్ని పద్ధతులు అన్ని పద్ధతులు పాటించి తెలుసుకోవాలి. స్వర్గం ఉందా లేదా కూడా తెలుసుకోవాలి. స్వర్గం ఉన్నదా లేదా, ఉంటే నేనేం చేయాలి, స్వర్గం ఎవరు ఇవ్వగలరు, ఎవరి హక్కు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంది. సరే, ఇంకొక వచనం చూద్దాం మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు.
మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి 25వ అధ్యాయం 1 నుంచి 4, 25 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పరలోక రాజ్యం తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమార్ ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. వీళ్ళు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ బీటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులను నూనె తీసుకొని పోయేది. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం 5 వయసున్న పిల్లలు, కన్యలు 10 మంది కలిసి పెళ్లి కుమారుని ఎదుగుడానికి పోయారంట. ఎక్కడికి పోయారు? పెళ్లి కుమారుని ఎదుగుడానికి పోయారు. పోయిన తర్వాత సమయం వచ్చింది, పెళ్లి కొడుకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు డ్యూటీలు అంటించారు. కానీ కొందరు డ్యూటీలు ఒక 5 ఎలగట్లేదంట. అక్కడ రాసి ఉంది 5 బుద్ధి ఉందంట, 5 బుద్ధి లేదంట. ఈ వచనం మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు కూడా మళ్ళొకసారి దేవుడు మీకు వినిపిస్తాడు. ఈ వినిపిస్తున్న ఈ సమయాన్ని మీరు వాడుకోవాల్సి ఉంది. వాడుకోకుండా అట్లనే ఉంటే వీళ్ళకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ఇక్కడ బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నారట, బుద్ధి లేని వారు కూడా ఉన్నారంట. మరి మీరు ఎంతమంది బుద్ధి ఉందో బుద్ధి లేదో ఈ దిన వాక్యం తర్వాత గుర్తు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. అయితే డ్యూటీ వెళ్ళాలంటే ఖచ్చితంగా నూనె కావాలి. ఏం కావాలి? నూనె కావాలి. పెళ్లి కొడుకు టైంకి వస్తాడో రాదో తెలియదు. ఒకవేళ టైంకి వస్తాడు, టైంకి వస్తే నీ దగ్గర నూనె ఎంతసేపు సరిపోతానే గ్రహింపు ఉండాలా లేదా? డ్యూటీ వెళ్ళగానే సరిపోదు కదా. డ్యూటీ వెళ్ళగానే కాగడ వెళ్ళగానే సరిపోదు. ఆ కాగడ ఎంతసేపు మండుతుంది, మండడానికి నా దగ్గర ఎంతసేపు నూనె ఉన్నది చూసుకోవాలా లేదా? కానీ 5 కన్యకలు బుద్ధి ఉన్నవారంట నూనె ఎక్కువ తీసుకుపోయాడు అన్నమాట. మిగిలిన వాళ్ళు ఇట్లా పోసిరు, అంటించిరు, వెలుగుతుందా పట్టుకొని పోయారంట. అంతే, నూనె ఎక్కువ తీసుకుపోలేదంట. ఏం చేయలేదు? నూనె ఎక్కువ తీసుకుపోలేదంట. ఎక్కువ తీసుకుపోయి ఉంటే వాళ్ళకి ఏముండేది? వాళ్ళు కూడా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళిపోయేవారంట. కానీ వెళ్ళిపోలేదంట. అయితే బుద్ధి ఉన్న వాళ్ళు చెప్పినట్ట, ఇగో మీరు అక్కడ అమ్మిటారు, కొనుక్కొచ్చుకోండి. అమ్ముతారు కదా, ఏం చేస్తారు? అమ్ముతారు కదా, కొనుక్కొచ్చుకోండి అంటే వీళ్ళు మనకు ఒక మంచి సలహా ఇచ్చారు అని చెప్పి పరుగున వారిపోయారట వాళ్ళు. ఎక్కడికి? కొనుక్కోడానికి. ఎక్కడికి? కొనుక్కొని వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ వదిలేరు. ముందే కొనుంటే ఏమయ్యేది చెప్పండి? అంటే ముందు కొంటే ఎందుకు కొనాలి? నాకేం అవసరం, నాకేం తీట? చాలామంది చర్చికి సాయంత్రం నాకేం అవసరం వచ్చి నాకేం తీట, నేనే చేస్తున్నాను, నాకేం తీట? చర్చికి అన్నా దేవుని కోసం అన్నా నాకేం అవసరం, నాకేం తీట, అట్లా రకరకాలు మాట్లాడుతుంటామాట. నేనే ఉన్నానా, నన్నే అడుగుతావా? పాస్టర్లు ఉంది మన పని చేయమంటే నేనే ఉన్నానా, నాకే చెప్తావు? ఓకే, అందరికీ చెప్తాడు, నీకు కూడా చెప్పిండు అట్లా. నేనే ఉన్నానా, నాకే చెప్తావా అనుకుంటే పరిస్థితి ఈ బుద్ధి లేని వాళ్ళకి అవుతామట. బుద్ధి కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది ఈయుడే మీకు ఇవ్వబడు. ఏమని చెప్తుంది? ఈయుడు మీకు ఇవ్వబడు. ఇంత చక్కగా వాక్యం చెప్తే మీకు ఇవ్వలేరంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని బుద్ధి లేని వాళ్ళు అనాలి. అమ్మ నన్ను బుద్ధి లేదంటావా? మళ్ళీ మీదికెళ్ళి ఎదురు మాట, నాకు బుద్ధి లేదంటావా? వాక్యం చెప్తుందమ్మా, నేను కాదంటే నువ్వు నన్నే అనుకొని చెప్పినావు, నా మనసులో పెట్టుకుని, నన్ను మనసులో పెట్టుకునే చెప్పినావు. అలా ఉండకూడదు. ఈ బుద్ధి గలవారు ఎందుకు ఉంది ఇలా బుద్ధి? బుద్ధి లేవరికి ఎందుకు బుద్ధి లేదు? ఎందుకు బుద్ధి లేదంటే చర్చికి రావడం, అందరిని పక్కన ఎదుట చూడడం, అయ్యగారు వాక్యం చెప్తుంటే మాత్రం మంచిగా చెప్పినావు అయ్యగారు, ఏం మంచిగా చెప్పినావు, ఈమెకే, నాకు మాత్రం కాదు, నేను మంచిదాన్నే, ఈయనకే, ఎక్కువ నాకు మాత్రం కాదు, నేను మంచివాడినే. వెనకకెళ్ళి చూసి అమ్మ నీ ఈపు బాగాలేదంటే నాకు చెప్పినా అంత ఆయన వాను నీ ముందుగా చక్కగా చూసుకో, నా ఈపు కనబడతలేదు అమ్మ నాకు చెప్పంటే నేను చెప్పా, నీ బాగాలేదంటేనేమో నాకు చెప్పకంటది, నా ఈపు నాకు చెప్పు, మరి నేను సరి చేసుకున్నట్టే నేను చెప్పా. ఒక తీరు ఉంటారు. కొందరేమో ఎప్పటికి ఇతరుల ఈపులే చూస్తుంటారు. మరి నీ ఇప్పుడు బాగాలంటే నాకైతే నాకు అట్లా నాకు ఎప్పుడు తెలియదు, నాకు నీ ఈపుని కనబడతాను నేను చెప్తున్నట్టు కూడా విన్నారు అన్నమాట మనుషులు. ఎందుకు? వాళ్ళప్పుడు ఒక స్వభావం వచ్చేసింది అన్నమాట. నేను చక్కగా ఉన్నా, నువ్వు చక్కగా లేవు అయినా చక్కగా ఉన్నావు అనిపిస్తుంది, చక్కగా లేకపోయినా చక్కగా ఉన్నావు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలిసింది కదా, ఎక్కడ 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి వాళ్ళ వారు ఎక్కడికి పోయారు? పెళ్లి కొడుకు దగ్గర వెళ్ళిపోయారు. వీళ్ళ దీపం వెలుగుతుంది, వాళ్ళ దీపం వెలుగుతుంది. అలాగే అనుకోరు, అబ్బా ఆమె ఎట్లా వెలుగుతుంది చూసినా, మంచిగా వెలుగుతుంది, నాది కూడా మంచిగా వెలుగుతుంది. కానీ టైం రాగానే
వెలగడం ఆగిపోయింది. టైం రాగానే ఏమైంది? ఆగిపోయింది. నూనె పోద్దామంటే నూనె లేదు, పక్కోళ్ళు ఇవ్వమంటే మాకు మీకు సరిపోదన్నారు. అప్పుడు బుద్ధి వచ్చి పరిగెత్తున మొదలెట్టేవాడు, బుద్ధి వచ్చి. కానీ అప్పుడు బుద్ధి వస్తే లాభం వచ్చిందా? లాభం రాలే. ముందే రావాల్సింది. నువ్వు చర్చికి వస్తున్నప్పుడు నీ బతుకుని బాగు చేసుకోవాలి. వేటల తప్పులు చూడకూడదు, వేటల తప్పులను నువ్వు చూడకూడదు, ఎత్తి చూపకూడదు. మొదట నీ తప్పులు చూసుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకొని నీ బతుకు బాగు చేసుకుంటే అది అవుతుంది. సరే, నేను ఇంత మీకు చెప్తుంది ఏంటంటే, మీరు విశ్వాసం నిలకడగా ఉండాలి అంటే, మళ్ళీ ఇంకోటి ఏం చదివినాం ఇక్కడ మనము, అనేక శ్రమ అనుభవించి పరలోకం చేరాలంటే ఆ పరలోకం ఉందా లేదో తెలుసుకోవాలి. నేను ఏ విషయంలో విశ్వాసంలో స్థిరంగా ఉండాలని తెలుసుకోవాలి. నువ్వు ఏ విషయంలో విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం పరిశీలన చేయాల్సి ఉంది. ఈ లోకంలో మన దేశంలో మాది తాత ముత్తాత నాటి మతం తెలుసా అంటారు కొందరు. చాలామంది మా దేవుని ఎవరు తెలుసా, ఎప్పటి నుంచి ఉన్నారని చెప్తారు కొందరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలా లేదా? నిజమా అబద్ధం తెలుసుకోవాలా లేదా? యేసు ప్రభువు మొన్న పుట్టిండయా మేము దేవుడు, మా దేవుళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు అంటారు వాళ్ళు. అది తెలుసుకోవాలా లేదా? మా దేవుడు ఒక్కసారి పుట్టినాం మేము చెప్తున్నాం, వాళ్ళ దేవుళ్ళు చాలాసార్లు పుట్టిన వాళ్ళు చెప్తారు. చాలాసార్లు మా దేవుళ్ళు పుట్టిరు చాలామంది అని చెప్తున్నారు. మరి వాళ్ళ చరిత్రలు అవన్నీ తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాం? మరి నువ్వు తెలుసుకోలేదనుకో, ఒక లక్ష ఎంబడ వాడికి కొడతారన్నమాట, మీద వాడికి కొడతారు. ఏరా మీ దేవుడు మొన్న పుట్టిండు, మా దేవుడు చాలా మొక్కవాడి నువ్వు ముక్తమని కొడుతుంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు బుద్ధి ఉన్నాడైతే ఏం చేయాలి చెప్పు? ఇట్లా పట్టి చూపెట్టాలి. ఇగో నా దగ్గర ఈ గ్రంథం ఉంది, ఈ గ్రంథంలో ఈయన గురించి చరిత్ర ఉంది, నీ దగ్గర ఏ గ్రంథంలో ఒకసారి తీసుకురా చూద్దాం, మరి దమ్ము ఉంటే అని అడగాలి. తేగలుగుతాడు ఎవడైనా? అది ఉందా గ్రంథం? ఎవరి దగ్గర ఉంది చెప్పండి. మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి గ్రంథాలు? హిందూ గ్రంథాలు ఎవరి దగ్గర ఉన్నాయా మీ ఊళ్ళో? చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయా? ఒకటేనా? లేదు. అని అప్పుడు మీరు అడగాలి, మాకు చరిత్ర ఉంది బాబు. ఇగో ఆది కాండం 1వ అధ్యాయంలో ఆది అందు దేవుడు భూమిని ఆకాశం చేసినాడు మా దాంట్లో ఉన్నది. హల్లెలూయ. ఏమని ఉన్నది? చేసినాడు మా గ్రంథంలో. మరి నీకు అటువంటి ఏదో ఉంటుంది తీసుకురా అంటే వాడి దగ్గర లేదు. దమ్ముడు ఒక గంటలో తీసుకురా, దమ్ముంటే ఒక గంటగా ఒక రోజు ఛాన్సెస్ లేదు, అట్లనే తీసుకురా. అట్లా కూడా తెలియదు. ఎందుకు? అదే మనకు బుద్ధి లేదు. వాళ్ళు మీదకి వస్తారు, మన మీదకి వాళ్ళను అధ్యయనం మనం ప్రశ్నించడానికి వస్తారు. కానీ మన దగ్గర ఏం లేదు బుద్ధి. మనం అనుకుంటున్నాం ఇద్దరు సమానమే, కాదు. హల్లెలూయా. వాళ్ళు మనం సమానం కాదు. మనం బుద్ధి గలవారము ఉండాలి. బుద్ధి గలవాడు ఏం చేయాలి? ప్రశ్నించే స్థితిలో ఉండాలి. ఇదిగో చూడండి, మా దగ్గర గ్రంథం ఉంది. ఈ గ్రంథం ప్రకారం మేము నడుస్తున్నాం. ఈ గ్రంథం మనిషి ఎప్పుడు పుట్టిందో చెప్తుంది. హల్లెలూయా. ఈ గ్రంథం ఏం చెప్తుంది? మనిషి ఎప్పుడు పుట్టిందో చెప్తుంది. ఎప్పుడు పుట్టిందో చెప్పండి. ఒక ప్రశ్న ఇప్పుడు మీకు, మనిషి పుట్టి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుంది చెప్పండి? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పండి. మనిషి పుట్టి ఇప్పటికీ ఎన్ని ఏళ్ళు అవుతుంది బైబిల్ ప్రకారం? ఇన్ని రోజులు చర్చికి వస్తుంటే కూడా ఏదైనా ఏది లేదా మీరు? మనిషి పుట్టి ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? పోనీ మనిషి ఎలా పుట్టాడు అదన చెప్పండి. అది చదివారు కదా. ఇది 100% నిజం. మన గ్రంథంలో ఇది ఉంది. ఇతర గ్రంథాల్లో ఏముంది ఒకసారి అడగాలి. మనం కూడా ప్రశ్నిస్తే నీ గ్రంథంలో ఏముంది, ఎక్కడుంది? మా గ్రంథంలో ఇక్కడ ఉంది, చూపిస్తాం రా బాబు. అంటే బుద్ధి గల వాడి యొక్క లక్షణాలు ఉండాలి. మీరు బుద్ధి కలిగి ఉంటే మీరు ఇలా చెప్పగలుగుతారు. ఏమని? మా దగ్గర మనిషికి చరిత్ర ఇట్లా ఉంది, ఆ మనిషిని దేవుడు చేశాడంట, ఆ మనిషి తోవ తప్పిపోతే ఆ మనిషిని నరకం తప్పేయడానికి దేవుడు మనిషిగా పుట్టిండు. ఎప్పుడు పుట్టిండు దేవుడు మనిషిగా? మానవునికి పాప పరిహారం చేయాల్సిన సమయంలో మాత్రం పుట్టిండు. కానీ ప్రతిసారి పుట్టి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పుకోవాలి. ఆయన పుట్టలేదు, పుట్టింది ఒకటేసారి దేవుడు. ఎన్నిసార్లు పుట్టాడు భూమి మీద? ఒక్కసారి పుట్టాడు. ఆయన పుట్టాల్సిన అవసరం లేదు, కానీ మన పాపాల పరిహారం చేయాల్సిన సమయం వచ్చినందువల్ల ఆయన భూమి మీద పుట్టిండు, అంతే. పుట్టి మన పాపలు ఆయన వేసుకొని చనిపోయాడు. ఇది బుద్ధి గలవాడు చేయగలిగిన పని అన్నమాట. కానీ వాళ్ళు అడుగుతుంటే ఏం జవాబు చెప్పలేక, నువ్వు నమ్ముకో మా స్వర్గానికి వెళ్తావు, నువ్వు నమ్ముకో స్వర్గానికి వెళ్తావు, అడిగిన వాళ్ళకి జవాబు చెప్పగల స్థితి ఉండాలా లేదా? ఎదురు అడిగితే జవాబు చెప్పగలగాలి. అది ఏ వచనంలో ఉందో కూడా చెప్పగలగాలి, అది ఏ పుస్తకంలో ఉందో చెప్పగలగాలి. అలాంటి బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఇంకెప్పుడు తెచ్చుకుంటావు? బైబిల్ ఉన్నా చదవవు. దేవుడు అన్నాడు విశ్వాసనీత ప్రార్థన చేయవు.
నీకు ఉన్న విశ్వాసం ఉన్నట్టేనా? ప్రార్థన చేస్తేలేమంటే నీకు విశ్వాసం ఉన్నట్టేనా? ఇంకా ప్రార్థన చేయని మనిషిని ఏమని చెప్పొచ్చు అంటే విశ్వాసం లేదు నీకు అని చెప్పొచ్చు. నువ్వు దేవుని నమ్మట్లేదు అని చెప్పొచ్చు. దేవుని నీకు నమ్మకం లేదు అని అంటున్నాడు. విసుగక నిత్యం ప్రార్థన చేయి. ఏదైతే ప్రార్థన చేయి అంటే ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తావు. పొద్దున్న లేస్తే ఏసయ్యా నేను బతుకున్నా, నీకు స్తోత్రం, నేను పని చేసుకోవాలా, పనిలో కాపాడా మేము హల్లెలూయా, ఇంతేనా? దానికోసమేనా నీకు దేవుడు చెప్పింది విసుగక నిత్యం ఏమంటే? విసుగక నీ రోజు నిత్యం ప్రార్థన చేయమంటే, విసుగక రోజు ప్రార్థన చేయమంటే ఒకసారి చెప్పి అయిపోతుంది అది ప్రార్థన అంటే. అది విశ్వాసం ఉన్నట్టేనా నీకు? దీని విశ్వాసం అంటారా వలన? అంటే పక్క వాళ్ళు ఎదురు అందరూ అంటారు, అమ్మ నువ్వు చక్కటి మంచి విశ్వాసవి, నువ్వు క్రమంగా చర్చికి పోతున్నా మంచి విశ్వాసి. కానీ దేవుడు అంటాడు నువ్వు విశ్వాసివి కావు, నువ్వు విశ్వాసివి కావు. అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సరే కొన్ని విషయాలు మీకు చెప్తాను తొందరగా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. ఈయన పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఏమని? భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరంటే అయినా భూమిని చేసినవాడు, ఆకాశం సముద్రం కూడా చేసినవాడు ఆయననే అని ఈయన చెప్తున్నాడు. మీరు కూడా ఇలా చెప్పగలగాలి. అట్లనే వేరే ఎదుటి వ్యక్తి కూడా నీ దగ్గరికి అట్లా అంటాడు, మా దేవుడు కూడా అన్నీ చేసిండు, అన్నీ చేసిండు అంటే చూపెట్టు బాబు అని చెప్పాలి. ఏమేమి చేసిండు, ఎక్కడ చేసిండో ఇలా చూపెట్టు, మాకు ఇటువంటి ఆధారం తీసుకురా, మాకు ఇలాంటి ఆధారం తీసుకొస్తే మేము నమ్ముతాం. పర్వాలేదు, అది నిజమైతే అదే నమ్ముదాం, దాందేముంది, అది నిజమైతే అదే నమ్ముదాం, ఇది నిజమైతే ఇదే నమ్ముదాం. కానీ ఇద్దరు సమానంగా తీసుకొచ్చి పక్కకు పెట్టారు. అలా రేడో ఒకటి కరెక్టే కానీ రెండు కరెక్ట్ కావడానికి లేదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి కరెక్ట్ కావాలి కానీ రెండోది కానికి లేదు. ఎందుకు లేదు? సరే, ఇంకొక వచనం చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 14:7 సేమ్ వచనమే. ప్రకటన 14:7 అక్కడ ఒక దేవదూత చెప్తుంది ఏమని చూద్దాం. కాదు, ప్రకటన 14:7 అదేనా? ఒక్క నిమిషం. సరే చదువు, ఇంకా చదువు, ముందు చదువు. ఓకే ఓకే. అవును, ఆకాశమును భూమిని కలగజేసిన వానికే నమస్కారం చేయడానికి ఒక దూత చెప్తుంది. హల్లెలూయా. ఒక వచనము రెండో వచనం కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకు కూడా నాకు సపోర్ట్ ఇస్తుందో అడగాల్సి ఉంది. ఇతరులు కూడా మన ఎదుట ఎవడైనా మనకు అడ్డం నిలబడితే, మీ దేవుడు మా దేవుడు అంటూ అడ్డం వస్తే, ఇలా మీరు బుద్ధి కలిగి మనం నడుచుకోవాల్సింది. తెలుస్తుంది అప్పుడు అతని దగ్గర ఉందా లేదా. మనం ఏం చూసినాం, హల్లెలూయా. ఇంతకుముందు 10 మంది వెళ్ళారంట, ఇద్దరు డ్యూటీలు సరిగ్గా వెళ్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఇద్దరు డ్యూటీలు సరిగ్గా వెళ్తున్నాయి. సమయానికి వచ్చేసరికి ఒకళ్ళ డ్యూటీ వెలగడం ఆగిపోయింది. అట్లనే నువ్వు సమానంగా వాళ్ళతో వాదం పెట్టుకున్నప్పుడు వాళ్ళ డ్యూటీ ఆగిపోతుంది. ఎందుకు? ఇలా అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు, ఇతరుల దగ్గర అన్ని ఆధారాలు లేవు. నీ దగ్గర ఉండాల్సింది. ఇటువంటి ఆధారాలు ఏమున్నా ఎవరి దగ్గర ఉండాలి చెప్పండి? యేసుప్రభువు మీ దగ్గర ఉండాలి. నువ్వు అన్ని గ్రంథాలు చదవాలి. నువ్వు సాధ్యమైన ప్రతి బిడ్డ ఏం చేయాలా? రామాయణం చదవాలా, భగవద్గీత చదవాలి, ఇతర గ్రంథం మీ దగ్గర పెట్టి చదవడం నేర్చుకోవాలా, చదివి చేసుకోవాలి. ఎట్లా? షద్రక్ మేషక్ అబేద్నెగో మీకు తెలుసు కదా. వాళ్ళు వేరే దేశంకి వెళ్ళినప్పుడు ఆ దేశపు రాజు ఏం చెప్పిండు, ఇదిగో యూదా బాలను తీసుకొని వాళ్ళకి అన్నీ నేర్పి, మన దేశంలో అన్నీ నేర్పిమన్నాడా లేదా? అంటే వాళ్ళు ఏం చేశారు? అన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళు నేర్చుకున్నప్పుడు రాజు పరీక్ష చేస్తే షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేసినట్ట? అన్నిట్లలో ప్రవీణ్యం తేలిందంట. అన్నిట్లలో
ఎన్నిట్లలో? ఆ దేశ విద్య అన్నిట్లలో నేర్చుకున్నట్టు వాళ్ళు. అన్నీ అంటే పంచాంగం నేర్చుకోరు, ఇంకేంటిది అన్ని గణిత శాస్త్రం నేర్చుకోరు, ఆ దేశ శాస్త్రం అన్నీ కూడా నేర్చుకున్నట్టు వాళ్ళు. అన్నిట్లలో ప్రవీణులు అని తేలిందట. అట్లా మీరు కూడా మనం కూడా చర్చికి వచ్చి మనం సగం సగం ఉట్టి చర్చికి పోయి ఉట్టి బైబిల్ ఒక్కటే నాకు తెలుసుకుంటా అంటే కాదు. ఇతర దేవుని చరిత్ర మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని వారు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళు ఎలా పుట్టారు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఏం చేయాలి మనం చెప్పండి? సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి చర్చికి వచ్చే బిడ్డ. సగం సగం కాదు. ఏముండదు ఉట్టి ఏసుప్రభు గురించి ఒక్కటే మాట్లాడితే కాదు, అన్ని గురించి మాట్లాడాలా. ఎదుటి వాడికి అడిగిన ప్రతిదానికి జవాబు చెప్పాలి రీతిలో ఉండాలి. నీ డ్యూటీ వాడి డ్యూటీ సమానంగా వెలగదు, అది కాని పని. చెప్పినా కదా, ఇద్దరు దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది, మనం ఇంత చదివినాం, భూమిని ఆకాశం సముద్రం కలిగిన వానికి నమస్కారం చేయమని దూత చెప్పడం విన్నాం మనం. ప్రకటన గ్రంథం 14:7 సముద్రమును భూమిని జలతలను కలిసిన వానికి మీరు నమస్కారం చేయండి, మిగిలిన వాళ్ళకు చెయ్యకూడదు అని చెప్తుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి దేవుడు అంటే అది అబద్ధం అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఒకసారి రాసింది, నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అంది కానీ కింద భూమి నీళ్ళంది కానీ ఏ రూపం మొక్కకూడదు, వేరొక దేవుని పేరు మీరు ఎత్తకూడదు అని రాసి ఉంది. ఇలాంటి గ్రహింపు మీకుంటే విశ్వాసంలో నీలకడగా ఉంటారు. మీరు ఎట్లా ఉంటారు? ఇటువంటి గ్రహింపు ఏం లేదు, గాలికి వస్తున్నా వింటానంటే విశ్వాసం నిలకడ ఉండకపోగా మీ డ్యూటీ కూడా మధ్యలో ఆరిపోతుంది. హల్లెలూయా. ఎట్లా ఆరిపోతుంది? అడుగుతారు కదా వచ్చి, ఏమనుకున్నామమ్మా మన దేశంలో చాలా పెద్ద సంవత్సరాల నుంచి మతం ఉంది, ముందులో పుట్టిన దేవుళ్ళు ఉన్నారు, ఈయన మొన్న వచ్చిండు మన దేశం. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన మన దేవుడు కాదంట. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఈయన మన దేవుడు కాదమ్మా, వేరే దేశం దేవుడు. మరి దేవుళ్ళు అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అడగాలి కదా మనం? ఏమడగాలి చెప్పండి? అట్లయితే ఎంతమంది దేవుళ్ళు మనకు అడగాలి? దేవుడు ఒక్కడే. మళ్ళీ ఏమంటారు వాళ్ళు? దేవుడు ఒక్కడంటే అందరు దేవుళ్ళు అంట. మళ్ళీ ఆయన మన దేశం దేవుడు కాదంట, మన దేవుడు కాదంట. మళ్ళీ అంటే వాళ్ళ మాటకి ఏమైనా మతి ఉన్నట్టేనా చెప్పండి? అంటే వాళ్ళ మాటకి ఏమైనా మతి ఉన్నదా? దేవుడు ఒక్కడేనట, అందరిని చేసిన దేవుడు ఒక్కడేనట, అన్ని దేశాలు పుట్టిన కూడా మనుషులు ఒక్కడే దేవుడు వచ్చినట. కానీ మళ్ళీ ఆ దేవుడు మన దేవుడు కాదంట. అంటే వాళ్ళ మాటకు మతి లేదు, అంటే వాళ్ళ మాటకే వాళ్ళకు పొంతనం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, అటువంటి స్థితిలో మాట్లాడుతుంటారు అన్నమాట. అటువంటి అప్పుడు నీ డ్యూటీ వాళ్ళ డ్యూటీ సమానంగా వెలుగుతుంది అనుకుంటే పొరపాటు. అది ఆఖరికి నీ డ్యూటీ ఆడిపోయే స్థితి వస్తుంది. అంటే నీ దగ్గర నూనె ఉంటేనే ఏముండాలి? నీ దగ్గర ఎక్స్ట్రా నూనె ఉండాలి. ఎటువంటి నూనె ఉండాలా? ఎక్స్ట్రా జ్ఞానం ఉండాలా. ఏముండాలా? ఎక్స్ట్రా జ్ఞానం ఉండాలా. అప్పుడు ఇక చూడండి, కావాలంటే నేను కూడా రామాయణం చదివినా అని చెప్పాలి. నేను ఇట్లా ఉండాలి. భగవద్గీత కూడా చదివినా నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉందా పట్టుకరా అని చెప్పాలి. వాని దగ్గర ఉండదు. ఎందుకు? వాడికి భగవద్గీత అంటే నచ్చదు, రామాయణం అంటే నచ్చదు, ఒక్కటే నచ్చుతుంది. మాది పురాతన మతం, మా దేవుని ముందుగా అది రెండే మాటలు తప్ప మిగిలినది ఏ జ్ఞానం ఉండదు. నువ్వు వాక్యాన్ని పఠించాలి. బైబిల్ చెప్తుంది ఎప్పుడు? దివారాత్రము. ఎప్పుడు పఠించాలి బైబిల్లో? ఎప్పుడు పఠిస్తూ ఉండాలి. అంటే ఎప్పటికీ నీ దగ్గర నూనె ఉండాలి, రెడీ. ఏముండాలా? నీ దీపము ఆరిపోయే సమయం వస్తే పోసుకోవాలి. ఆరిపోయే సమయం వస్తే పోసుకుని రెడీ ఎక్స్ట్రా ఇట్లా బైబిల్ ఉండాలి. నీ కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, బైబిల్ చదవాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎక్స్ట్రా నూనె అంటారు దాన్నే. అంటే ఎక్స్ట్రా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్యం చదవాలి, జ్ఞానం ఎక్కువ తెచ్చుకోవాలి. ఉట్టిగా బైబిల్ తెలుస్తుంటే కాదు. నేను చెప్పినా కదా, ఈ లోకంలో ఇప్పుడు రాబో దినాల్లో ఘోరమైన పరిస్థితులు తీసుకురాబోతారు వాళ్ళు. వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇలా గ్రంథ జ్ఞానం ఉండాలి. ఈ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇతను ఎదుటి వాళ్ళు అడగాలంటే వాళ్ళ దేవుని చరిత్ర కూడా మనకు తెలియాలి. ఒకప్పుడు వాళ్ళు మన దేవుళ్ళే, కానీ వాళ్ళని వదిలిపెట్టాం. కానీ అప్పుడు మాట జ్ఞానం తెలుసుకోలేదు, ఇప్పుడైనా తెలుసుకోవాలి. అయితే 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ దేశ సంబంధంగా రాముడు పుట్టినని చెప్తారు, కానీ అది నిజం కాదు, అబద్ధం. హల్లెలూయా. ఏం కాదు? నిజం కాదు. ఎందుకు కాదు? సరే, ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను, అది చెప్పలేకపోయారు. ఎందుకంటే ఏమో మరి నేను ఒకసారి చెప్పాను కానీ మీరు వినలేదు, మనసులో పెట్టలేదు. మనిషి పుట్టి ఇప్పటికీ 6000 ఏళ్ళు అవుతుంది. ఎన్ని ఏళ్ళు? 6000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 6000 సంవత్సరాలు. ఒకవేళ ఎక్కువ అంటే 7000 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ లేదు. ఎన్నేళ్ళు? 7000 ఏళ్ళు. అంటే అంతకుముందు మనిషి లేడు, పొరపాటున కూడా భూమి మీద అంతకుముందు మనిషి లేడు. కానీ రాముడు పుట్టి 40 లక్షల సంవత్సరాలు చెప్తున్నమాట వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 40 లక్షల సంవత్సరాల కింద రాముడు ఉండేవాడు చెప్తాను. అంటే బైబిల్ ప్రకారం పచ్చాబద్ధమా కాదా చెప్పండి? పచ్చాబద్ధమా నిజమా? బైబిల్ ప్రకారం మనిషి లేడుగా ముందుగల.
6,000 ఏళ్ళకు ముందు మనిషే లేడు. లేనప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు, మనుషులు ఎక్కడ ఉన్నారు? ఆయన ఎవరికి దేవుడు చెప్పండి? ఎవరికి దేవుడు ఆయన? అంటే అది పచ్చి కథ, అబద్ధమా లేదా? అది పచ్చి అబద్ధమా నిజమా? బైబిల్ ప్రకారం రాముడు లేడు అని ఒక కథ, ఒక పుస్తకం రాసుకొని ఆ పుస్తకం సృష్టించి ఆ పుస్తకాన్ని దేశమంతా వ్యాపింపజేసి ఆయన దేవునిగా చేశారు. పోనీ కృష్ణుడు నిజమా? కృష్ణుడు కూడా నిజం కాదు. మీరు నిజం చెప్తాను నేను, 100% ఇది నిజం. కృష్ణుడు నిజం కాదు. ఎందుకు కాదు? దాదాపు 6,000 ఏళ్ళప్పుడు మనిషి పుట్టిండు, అర్థం వినొస్తుంది కదా. సరే, ఇది చెవులు పెట్టినాడు, నేను అడిగినా చెప్పాలి మీరు దయచేసి. అయితే మన దేశంలో ఉన్న హిందువులు చెప్తారు ఏంటంటే 5,200 ఏళ్ళ కింద కృష్ణుడు ఉండేవాడు. ఎన్ని ఏళ్ళ కింద చెప్పండి? ఎన్ని ఏళ్ళ కింద? 5,200 ఏళ్ళ కింద కృష్ణుడు ఉండేవాడు. కృష్ణుడితో పాటు ఒక పట్టణం ఉండేది, దాదాపు 10 కోట్ల మంది ఉండేవాడు. అందులో ఎంతమంది? ఒక పట్టణం ఉండేది, ప్రస్తుతం ద్వారక అంటారు. తెలుసా మీకు ద్వారక? ఎంతమంది తెలుసు చెప్పండి? చేతన్ ఎంతమంది తెలుసు? ద్వారక కృష్ణుడు ఉండే పట్టణం పేరు ద్వారక. ఎంతమంది తెలుసు? తెలియదా? 10 కోట్ల మంది ఉన్నారట. అయితే కృష్ణుడు చనిపోయినాక కొన్ని రోజులకు ఆ ద్వారక సముద్రంలోకి వెళ్ళిపోయింది. 10 కోట్ల మంది అలాగే బయటకు వచ్చేసారు. ఎంతమంది? సరే, మన బైబిల్ దగ్గరికి వద్దాం. 6,000 కింద మనిషి పుట్టాడు. ఎంతమంది? ఆదాము, అవ్వ. అంటే 5,200 మైనస్ 6,000 ఎంత? ఎన్ని మిగులుతాయి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు మిగులుతాయి? 6,000 వెళ్ళి మైనస్ 5,200, 800. 800 10 కోట్ల మంది పుట్టి ఉంటారా చెప్పండి? 800 సంవత్సరాలు 10 కోట్ల మంది పుడతారా? ఎక్కడన్నా సాధ్యమా? ఇద్దరికి 4, 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో 8 మంది. కానికి లేదు కదా. అలా ఇద్దరు పుట్టిన 18 ఏళ్ళ నాటికి పెళ్ళి అయింది. వాళ్ళకి ఆదమ వాళ్ళకి 2 పుట్టారు. ఆ ఇద్దరికి 18 ఏళ్ళ నాటికి 14 ఏళ్ళ నాటికి పెళ్ళి అయింది. వాళ్ళకి ఇంకో 2 పుట్టారు. అప్పటి వరకు వీళ్ళకి 14 మంది పుట్టారు అనుకో. అట్లా ఎంత చేసినా 10,000 కంటే ఎక్కువ మంది కాదు. ఎంత? 800 సంవత్సరాల 10,000 కంటే ఎక్కువ మంది కాదు. అంటే కృష్ణుని చరిత్ర కూడా ఏంటి చెప్పండి? కృష్ణుని చరిత్ర కూడా పచ్చి అబద్ధం. అంటే కృష్ణుడు కూడా లేడు. బైబిల్ ప్రకారం కృష్ణుడు లేడు, రాముడు లేడు, అంటే దేవుడు లేడు అన్నమాట వాళ్ళకు. అదంతా పచ్చి మోసం. అది మీకు తెలిసి ఉండాలి. కథలు మీకు నిజం తెలిసి ఉండాలి. అప్పుడు ఆ దేవుని పేరు కూడా ఎత్తలేరు. ఎందుకు? లేనివాడిని ఎట్లా మొక్కారు చెప్పండి? లేనివాడిని మొక్కచ్చా? తప్పు కదా. ఈయన గురించి చెప్పబడుతుంది. ఈయన భూమిని చేసినవాడట యేసు ప్రభు, ఆకాశం చేసినవాడట, సముద్రం జలధరం కలగజేసినవాడు, ఆయనకే నమస్కారం మీరు చేయుడని దేవదూత కూడా చెప్తుంది. తర్వాత మనిషిగా ఎందుకు పుట్టినవా బాబు నువ్వు అంటే మానవుల పాపాలు పరిహారం చేయడానికి నేను భూమి మీద మంచిగా పుట్టాడు. అందుకోసమే యేసు ప్రభు భూమి మీద మంచిగా పుట్టింది తప్ప లేకపోతే పుట్టడానికి అవసరం లేదు. ఒకవేళ అది పుట్టితే తప్పు, అబద్ధం అవుతుంది. ఎందుకు? నాకు టైం అయిపోయింది. ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఇద్దరు స్త్రీ పూజ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లవాడు పుడితే వాళ్ళ కొడుకు అంటారా లేదా? అంటే వాళ్ళ రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. ఇక దేవుడు వాళ్ళ కడుపులో పుట్టిననుకో దేవుడు కానికి లేదు. ఎందుకు? వాళ్ళ కొడుకే, దేవుడు కానికి లేదు. యేసు ప్రభు ఇలా పుట్టాడు. దేవుని ఆత్మ ఒక కన్య గర్భం మీదకి వస్తే, కన్య మీదకి వస్తుంటే అప్పుడు ఆమె గర్భం దాల్చింది. ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధుడు. ఆయన దేవుని కుమారుడు అనొచ్చు, దేవుడు అనొచ్చు. ఎందుకంటే మనిషి మూలంగా పుట్టలేదు కదా. కానీ మిగిలిన వాళ్ళు అట్లా పుట్టలేదు. పెళ్ళి అయిన వాళ్ళకే పుట్టారు. మిగిలిన దేవుని అనబడే వాళ్ళందరూ కూడా పెళ్ళి అయిన వాళ్ళకి పుట్టిన చరిత్రలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళు భూమి మీద పుట్టినట్టు అసలు పుట్టిన చరిత్రలు లేవు. బైబిల్ ప్రకారం వాళ్ళు పుట్టలేదు, కల్పితం. ఎందుకు చెప్పండి? వాళ్ళు రాముడు పచ్చి కల్పితం. ఎందుకు? 7,000 ఏళ్ళకు ముందు మనిషి లేనప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి ఉంది. 7,000 ఏళ్ళకు ముందు భూమి ఉంది, కానీ మనిషి లేడు. అంటే రాముడు అనేది ఒక కల్పిత కథ. ఒక గ్రంథం రాసుకొని మనుషులకు అందించి, ఇదిగో ఈ గ్రంథంలో దేవుడు మన దేవుడు ఒకప్పుడు ఉండేవాడని చెప్పుకోరు అంతే. ఆయన మొక్కిన వాళ్ళు ఇప్పటికి లేరు. అలా సంతానం 40 లక్షల చిత్తం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎప్పటికి ఎవరు కూడా లేరు, ఉండడానికి లేదు ఎక్కడ కూడా. సరే, దీని ఒకటి బైబిల్ ఒకటి చూస్తే మనిషి లేడు. ఇంకొకటి ఉంది, హల్లెలూయా. అక్కడక్కడ తొవ్వి తీశారన్నమాట. అక్కడక్కడ తొవ్వి తీస్తుంటే మనిషి బొక్కలు దొరికినాయి. ఏం బొక్కలు? ఆ మనిషి బొక్కలు పరీక్ష చేశారన్నమాట. ఏం చేశారు? పరీక్ష చేస్తే 6,000 ఏళ్ళ కంటే ఎక్కువ చరిత్ర దొక్కలేదు. ఎన్ని ఏళ్ళ కంటే? 6,000 ఏళ్ళ కంటే చరిత్ర దొక్కలేదు. మరి 40 లక్షలు అన్నావు కదా, 10,000 ఏళ్ళ కింద బొక్కన దొరకాలి. మరి 20,000 ఏళ్ళ కింద బొక్కన దొరకాలి. అవునా లేదు? అంటే దొరకట్లేదు అంత మనిషి చెప్పండి. ఏమి మనిషి లేడు.
లేనప్పుడు మళ్ళీ కల్పితమా లేకపోతే నిజమని అనాలి మనం? చెప్పండి. బైబిల్ ప్రకారం మనిషి లేడు అంతకుముందు. చరిత్రను దొవ్వి తీస్తే కూడా మనిషి లేడు అంతకుముందు. 6000 ఏళ్ళ ముందు మనిషి లేడు, చరిత్ర దొవ్వుతాయి. 6000 ఏళ్ళ కింద ముందా. కానీ కల్పితాలు చెప్తారు చాలామంది యూట్యూబ్లలో. ఇట్లా ఇగో ఇన్నేళ్ళ చరిత్ర చూడు, కావాలంటే ఇది చూడు, అది అని చెప్తారు. అన్నీ అబద్ధాలే. ఏంటి? అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నారు. కనుక నువ్వేం చేయాలో చెప్పు క్రైస్తవుడు? నువ్వు దివిటి పట్టుకొని పోవడం కాదు, దివిటి వెనుక ఎక్స్ట్రా నూనె కూడా పట్టుకొని పోవాలి. ఎక్కడికి పోయినా పోవాలి, అట్లా ఉండాలి. నీ చుట్టాలింటికి పోతావా, బంధువులింటికి పోతావా, ఎక్కడికి పోయినా పోతావా, బతకనీకి పోతావా, సావనీకి పోతావా, బైబిల్లో ఉన్న మాటలు పట్టుకొని దాంతోపాటు లోక సమయ మాటలు కూడా పట్టుకొని పోవాలి. ఏం చేయాలా? ఎవడు అడిగినా చెప్పాలి స్థితిలో ఉండాలి. కానీ ప్రతిసారి పాస్టర్ గారు నన్ను మా చుట్టాలు ఇట్లా అడిగిరాయ గారు, పాస్టర్ గారు మా బంధువులు ఇట్లా అడిగిరాయ గారు, ఏం చెప్పామంటావు అని పాస్టర్ ఫోన్ చేయడం. కానీ అప్పుడు కాదు, ముందే తెలుసుకోవాలి. నీకు సమయం చాలా ఉంటుంది, నేర్చుకోవాలి. మీరు ఏం చేయాలా? నేర్చుకోవాలి. నిజమేంటి, అబద్ధమేంటి, అప్పుడు మాత్రమే నువ్వు నిలవగలుగుతావు, లేకుండా నిలవలేవు. సరే, ఇంతవరకు మీ ఓపిక మీకు కృతజ్ఞతలు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇంకోటి, అనేక శ్రమలు పొంది పరలోకం చేరాలంటే నిజం సత్యం మీకు ఉంటేనే చేరుతావు, లేకుంటే చేరవు. సగం సగం విశ్వాసం వస్తావు. ఇప్పుడు ఈరోజు చాలామంది రాలేదు. ఎందుకు? వాళ్ళకు సరిగ్గా తెలియదు. దేవుడు ఎవరో తెలియదు, దయ్యం ఎవరో తెలియదు. నేను స్పష్టంగా చెప్తున్నా, దేవునికి ఎట్లా విలువనీయాలో కూడా తెలియదు అన్నమాట వాళ్ళకు. దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏంటిది తెలిస్తే గడగడ వణుకుతావు. నువ్వు ఎట్లా వణుకుతావు? గడగడ వణుకుతావు నువ్వు. దేవుడు తెలిస్తే నువ్వు వణకట్లేదు, భయపడట్లేదు, ఆయన సన్నిధి అంటే ఇవ్వలేదంటే దేవుడికి ఇంకా తెలియలేదు అని చెప్తాను. నీకు దేవుడు నీకు తెలియదు, ఇంకా సగంలోనే ఉన్నావు. నీ దగ్గర ఏం లేదు, నీ దీవిటి ఆరిపోతుంది. త్వరగా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలా చెప్పండి? కొనేది ఉంటే కొని నూనె తెచ్చుకోవాలి. హల్లెలూయా. అక్కడేమో పెళ్లి కొడుకు వచ్చిండు, వీళ్ళు పరిగెత్తిపోయారు. ఇప్పుడు ఇంకా పెళ్లి కొడుకు రాలేదు, ఇంకా నీకు సాగు రాలేదు, నీ సమయం ఉంది కనుక ఏం చేయాలా? ఏదైనా కొనేది ఉంటే కొనుక్కోవాలి. బైబిల్ కానీ ఏదైనా కొని చదువుంటే చదువుకోవాలి. చదువుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బుద్ధి లేని అన్ని ఉన్న పేరు దీంతో మాపు చేసుకోవాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించి అందరికీ మేలుకరంగా చేయను కాక. ఆమేన్.